రంగారెడ్డి జిల్లాలో కొత్త తరహా దోపిడీకి తెరతీశారు దొంగలు. ఏటీఎం సెంటర్స్ ని టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని కొట్టి డబ్బులు లాక్కెళ్లారు. ఒడిశాకి చెందిన కాళీచరణ్ అనే వ్యక్తి రోజు మాదిరిగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. తెల్లవారుజామున కావడం, సెక్యూరిటీ కూడా లేకపోవడాన్ని అదునుగా భావించారు దొంగలు. ముగ్గురు యువకులు కాళీచరణ్ పై దాడి చేశారు. అతని దగ్గరున్న 18,000 రూపాయలను దోచుకెళ్లారు. లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. బిందు, ఈ దోపిడీ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం పోలీసులను కూడా కలవరానికి గురి చేస్తుంది. ఈ ఏటీఎం సెంటర్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ దోపిడీ దొంగలు చెలరేగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం లో డబ్బులు వేయడానికి వచ్చిన వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి డబ్బును దోచుకెళ్లడం జరిగింది. ఒడిశాకు చెందిన కాళీచరణ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అయితే తన వారికి, ఒడిశాలో ఉంటున్న తన వారికి డబ్బులు వేయడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో పక్కనే ఉన్న ఏటీఎం డబ్బులను డ్రా చేయడానికి వచ్చాడు, డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ముగ్గురు యువకులు అతనిపై ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. అతని నుంచి బెదిరించి కాళీచరణ్ వద్ద ఉన్న 18,000 రూపాయలను లాక్కుని పారిపోయారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దోపిడీకి పాల్పడ్డ వ్యక్తులు ఎవరు, ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. 10 గంటలకు బ్యాంకు అధికారులు వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ సేకరించి నిందితుల కోసం గాలిస్తామని పోలీసులు చెప్తున్నారు. బిందు. రైట్ విక్రమ్.